రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, అననీయ, మిషాయేలు, అజర్యా వంటి వారెవరూ కనపడలేదు గనుక వారే రాజు సముఖం నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకము గల సంబంధమైన ప్రతి విషయములోనూ వీరు తన రాజ్యమందంతా ఉండు శకునుగాండ్ర కంటేను గారడీ విద్య గల వారి కంటేను 10 శ్రేష్ఠులని తెలియబడెను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 2 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, లాస్ట్ సండే నుంచి మనకు దేవుడు వర్తమానాలు ఇస్తున్నారు. ఏ విషయంలో, పాపం విషయంలో కానీ, దరిద్రం విషయంలో కానీ బానిసలుగా ఉండొద్దు. ఆ బంధకాల నుంచి బయటికి రమ్మని. ఎస్, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, అక్కడ కొన్ని బంధకాలు ఉన్నాయి. ఓకే, కొన్ని ఉచ్చులు ఉన్నాయి. అందులో పట్టడానికి చిన్నప్పటి నుంచి ఇష్టపడలేదు. రాజు తాగే మందు, రాజు తినే ఆహార పదార్థాలు బొమ్మలు మొక్కిని అవి మేము తినవన్నారు. మా ఆత్మను అపవిత్రపరచుకోమని పరిశుద్ధను కాపాడుకున్నారు. ఓకే, పరిశుద్ధుల టాప్ ప్లేస్లో ఉన్నారు. చూడండి, ఆ దేశంలో ఉన్న గారడీ విద్య గల వాళ్ళు, శకును గంటలు అందరినీ కలిపి టెస్ట్ చేస్తే వీళ్ళు వాళ్ళకంటే 10 times టాప్ ప్లేస్లో ఉన్నారు. 10 times. వాహ్, ప్రైజ్ జీసస్. పదే పదే చెప్తున్నా, దేవుని బిడ్డలని నీకు నాకు సృష్టికర్త దేవుడు జ్ఞానము, విద్య, ఘనత, అన్నీ, ఐశ్వర్యం అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఆయన్ని అడిగి మన బిడ్డలందరూ జ్ఞానం పొందాలి. స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అయినాయి, టాప్ ప్లేస్లో ఉండాలి. ఏదో యావరేజ్ స్టూడెంట్స్ పాస్ అయ్యాం అన్నట్టు ఉండకూడదు. 8 మార్క్స్ 9 మార్క్స్ అలా కాదు, 10కి 10 అట్లా ఉండాలి. ఇలాంటి కృప నువ్వు ముందు పెట్టుకో, దేవుడిస్తాడు. ప్రేయర్ చేసుకో. అలాగే వాళ్ళు చూడండి, జాబ్స్ విషయాల్లో కూడా టాప్ ప్లేస్. రాజు తర్వాత సెకండ్ పోస్ట్ ఎవరయ్యంటే దానియేలు, 4 రాజుల కాలంలో. ఆ తర్వాత పోస్టులు ఎవరయ్యంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. వాహ్, ప్రైజ్ జీసస్. జాబుల్లో నువ్వు క్లర్క్గా జాయిన్ అయ్యే సరే కంపెనీలో ఒకరోజు CEO, తర్వాత MDగా మారిపోవాలా. ఆ స్థాయికి ఎదగాల. అన్నిటి మీద అవగాహన, గ్రిప్ సాధించాలా. ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, వర్కౌట్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ప్రొడక్షన్, ఇవన్నీ కూడా. ఓకే, అలాగే నువ్వు బిజినెస్ చేస్తున్నావా, టాప్ ప్లేస్కి వెళ్ళాలి. అన్నిట్లో ఆ దేవుడు ఆ కృపనిస్తాడు. ఒక లేని వాటిని ఉన్నట్టుగా చూడు, విశ్వాసంలో బలపడు. ఇటు పరిశుద్ధ విషయంలో టాప్ ప్లేస్లో ఉండాలి. పాపానికి రాజీ పడద్దు, దాన్ని దాచుడు అవ్వద్దు. అలాగే అప్పులు చేయొద్దు, దేవుడు కృప తీరుస్తాడు. అప్పు ఇచ్చేవాడుగా చేస్తాడు, అన్నిట్లో తలగా చేస్తాడు, ఐశ్వర్యవంతులు చేస్తా అన్నాడు. మీలో పేదలు ఉండరన్నాడు. ఈ వాక్యాలు ఎత్తిపెట్టు, విశ్వాసంతో ప్రేర్ చేయి. ఇటు ఆత్మీయతలో టాప్ ప్లేస్లో ఉండాలి, ఐశ్వర్యంలో టాప్ ప్లేస్లో ఉండాలి. ఇటు జ్ఞానంలో టాప్ ప్లేస్లో ఉండాలి. మన బిడ్డలు అందరం ప్రార్థన చేసుకుందాం. నా మటుకు నేను, మీ మటుకు మీరు. రీచ్ అవుదాం, ఆ గోలుకి రీచ్ అవుదాం. దేవుడు కృపనివ్వగలడు. దేవుడు అద్భుతాలు చేస్తారు. దేవుడు ఆశ్చర్యలు చేస్తాడు. ఆనాడు సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన దేవుడు, దానియేలుకి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలుకి జ్ఞానం ఇచ్చిన యోసేపుకి నిలబెట్టి టాప్ ప్లేస్లో పెట్టి దేవుడు నేను పెట్టడా, మన బిడ్డలను పెడతాడు అను. ఈ ప్రార్థనలో చెప్పు, ఆమేన్ అని చెప్పు. మన పిల్లలతో మీరు చెప్పండి, ఫ్యామిలీ ప్లేస్లో మీరు అవుతారు, టాప్ ప్లేస్లో ఉండాలని చెప్పండి. అప్పుడు ఈ డ్రగ్స్, లవ్ అఫేర్స్, ఈ పిచ్చి ఆటలు పడరు. వాటి నుంచి బయటకు వచ్చేస్తారు. గోల్ లేనివాడు ఇట్లా పడిపోతాడు. ఆత్మీయతలు కూడా అంతే, ఆర్థిక విషయాలు కూడా అంతే. ఓకే, ప్రేయర్. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. అన్నాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలుని, దానియేలుని టాప్ ప్లేస్లో తక్కిన శకును గంటల కంటే, మాంత్రికుల కంటే ఆయన 10 times పైన పెట్టావు. మమ్మల్ని కూడా 10 times మమ్మల్ని, మా బిడ్డల్ని పైన పెట్టండి. ఈ పరిచర్య కూడా టాప్ ప్లేస్లో ఉండాలా. అలాంటి ఆయన పరిచర్య 64,000 మంది మీ ఇచ్చిన వాగ్దానం ఎరుపు జరగాలి. ప్లీజ్ అయ్యకు మా విడియతలు, మా అపరాధాలు మన్నించండి. పాపమనే బానిసత్వ బంధకాల నుంచి నన్ను, మమ్మల్ని అందరినీ విడిపించు. ఏ చీకటి, అజ్ఞానం ఎక్కడ ఏర్పరిచేది, దరిద్రం, అప్పులు ఎవరి మీద ఏర్పరిచేది, ఏ వ్యాధులు ఏర్పరిచేది, కుటుంబ కలహాలు ఏర్పరిచేది. మంచి జాబ్స్ ఇవ్వండి. గవర్నమెంట్ సెక్టార్లు, ప్రైవేట్ సెక్టార్లు, మంచి జాబ్స్, మంచి టాప్ ప్లేస్లోకి వెళ్ళాలి. క్లర్క్గా జాయిన్ కూడా ప్రభావ, CEO స్థాయికి వెళ్ళి, మేనేజర్ స్థాయికి వెళ్ళిపోవాలా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అందరిని కూడా బిజినెస్లో కూడా సమృద్ధిని ఇవ్వండి. కృపగల డోర్స్ చూపించండి. దరిద్రాన్ని ఐశ్వర్యంగా మార్చండి, చీకటిని వెలుగుగా మార్చండి, దుఃఖాన్ని నాట్యంగా మార్చండి. వ్యాధులు ఆరోగ్యమైన ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు స్వస్థపరచండి. కుమారక్కను కూడా స్వస్థపరిచి పరిపూర్ణమైన విడుదల ఇవ్వండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. రెక్కలేని కాయండి. నాయన ప్రతి సమస్య సాల్వ్ చేయండి. కోర్టు కేసులు సాల్వ్ అయిపోవాలి. సొంత ఇళ్ళు ఇవ్వండి, సొంత కార్లు ఇవ్వండి. అప్పులు తీరిపోవాలి, సమృద్ధిని చూడాలి, విజయాన్ని చూడాలి. టాప్ ప్లేస్లో నీకు లేవనెత్తి కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందని జయమని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం జయమని ఇచ్చి నడిపించండి. ఈరోజు అంతా కృపనివ్వండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్, సిద్ధాపులు శ్రీకృష్ణ వాళ్ళు డోర్స్ ఓపెన్ చేయండి. సర్కస్ గ్రౌండ్ గ్రిప్గా రావాలి, డోర్స్ ఓపెన్ చేయండి. అన్నింటిలో కృపనిచ్చి మా బిడ్డలందరినీ టాప్ ప్లేస్లో పెడతాను నమ్ముచు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనమందరం టాప్ ప్లేస్కి వెళ్ళాలా. అన్ని విషయాలు, ఆత్మీయతలు, ఆర్థికంగా, అన్ని విషయాల్లో, ఆరోగ్యపరంగా కూడా